హాయ్ డియర్ స్టూడెంట్స్, నమస్తే అండి. అందరికీ నమస్తే. ఇక్కడ మీరు చూస్తున్నారండి, ఇది మొత్తం 100% మాట్లాడడానికి మౌత్ ప్రాక్టీస్ అంటారు. మనము ఇంగ్లీష్లో ఎంత రాయడం వచ్చినా, ఎంత చదవడం వచ్చినా, గ్రామర్ తెలిసినా, స్పోకన్ తెలిసినా కూడా నోట్లో నుంచి మాట రాదు. అన్ని విషయాలు తెలుసు, మనకు రాయడం తెలుసు, గ్రామర్ తెలుసు, చదవడం తెలుసు, అన్నీ తెలుసు, కానీ నోట్లో నుంచి మాట ఊడిపడదు. అందుకనే ఒక చిన్న టెక్నిక్ను ఉపయోగించి సుమారుగా 120 పుస్తకాలు తయారు చేశాను ఫ్రెండ్స్. ఇది లాస్ట్ స్టేజ్ ఆఫ్ స్పోకన్ ఇంగ్లీష్ అని చెప్పుకోవచ్చు. లాస్ట్ స్టేజ్, మీరు ఇక అందరితో ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఇది లాస్ట్ స్టేజ్. దీన్ని నేర్చుకున్న తర్వాతే మీరు అందరితో ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వస్తుంది. అందుకనే 120 పుస్తకాలు మీకు 4000 రూపీస్ అవుతుంది ఫ్రెండ్స్. 3 సెట్లు ఉంటాయి, 120 బుక్కులు ఉంటాయి. ఏంటి సార్ దీని ప్రత్యేకత ఏంటి, ఎందుకు అసలుకి 120 బుక్కులా అని అనుకోవద్దండి. ఇంగ్లీషు ఏదో ఒక 2 మాటలు నేర్చుకొని ఇంగ్లీష్ వచ్చు అని అనుకోకూడదు ఫ్రెండ్స్. నానా రకాల మాటలు ఉంటాయి, నానా రకాల సిచ్యువేషన్స్ ఉంటాయి, నానా రకాల విషయాలు ఉంటాయి, నానా రకాల తంటలు ఉంటాయి ఇంగ్లీష్లో. అవన్నీ కూడా మీరు ఛేదించాలి. ప్రతి ఒక్క విషయాన్ని నేను ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడాలి అంటే 1,00,000 వాక్యాలు మీకోసం మేము ఈ పుస్తకాల రూపకంగా తయారు చేసి మొట్టమొదటిసారిగా మీకు అందజేస్తున్నాము. ఇది రైజ్ రామూస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకన్ ఇంగ్లీష్ వారి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5, లెవెల్ 6 అనుకుంటూ 120 లెవెల్స్ వరకు ఈ పుస్తకాల్లో 120 వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ 81 ఉంది. ఇక్కడ నుంచి 1 to 40, 41 to 80, 81 to 120 అంటే ఒక్కొక్క సెట్ అన్నమాట. ఇది 3 సెట్లు ఉంటాయి. ఓకే, సో విద్యార్థులు కొంతమంది అడుగుతారు, సార్ నాకు ఈ ఒక్క సెట్టే చాలు సార్, నేను ఒకేసారి 4000 రూపాయలు నేను ఖర్చు పెట్టుకోలేనంటే 1500 రూపీస్కి ఒక సెట్ అవుతుంది. ఇది 1500 రూపీస్. రెండో స్టేజ్, మూడో స్టేజ్ అని 3 లెవెల్స్గా ఉంటాయి. సో ఎవరికైనా డబ్బులు లేని వాళ్ళు మీరు ఒక్కొక్క స్టేజ్గా తీసుకోవచ్చు. ఇవి 40 బుక్కులు ప్యాక్ వస్తుంది, 1500 అవుతుంది. మొత్తం ఈ పుస్తకాల్లో మీరు చక్కగా ఒక 20,000 వాక్యాలు మీరు ఈ చక్కగా నేర్చుకోవచ్చు. 20 నుంచి 25,000 వాక్యాలు ఈ బుక్లలో ఉంటాయి ఫ్రెండ్స్. అర్థమైందా ఫ్రెండ్స్? ఇకపోతే సార్ ఏంటి అసలు ఈ బుక్ల విషయం ఏంటి, ఈ బుక్లను ఎందుకు తీసుకోవాలని అనుకుంటున్నాను, సో ఎందుకు తీసుకోవాలి, అసలు నేను ఈ పుస్తకాలు ఎందుకు తీసుకోవాలి, దీనివల్ల లాభం ఏంటి, ఈ విషయంగా కొంతమంది అడుగుతూ ఉంటారు ఫ్రెండ్స్. నేను ఈ విషయాల గురించి క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్. ఏం చేయకండి, ఉదయం లేస్తాం, కొంచెం మన కార్యక్రమాలు మనం చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు కేటాయించి ఫ్రెండ్స్. 10 నిమిషాలు లేదు, ఉదయం నాకు చేత కాలేదు, మీకు టైం దొరికినప్పుడు లేదు, నైట్ టైమ్స్ భోజనం తిన్న తర్వాత పడుకునే ముందు ఒక బుక్కే అయిపోగొట్టండి ఫ్రెండ్స్. ఇవన్నీ మీరు గూట్లో పెట్టుకోండి, ఎక్కడైనా పెట్టేసుకోండి, మీరు ఎవరికి ఇవ్వద్దండి. ఇవన్నీ ఒక సెట్, ఒక గూట్లో పెట్టేసుకోండి. ఒక బుక్ అయిపోగొట్టండి, లెవెల్ 1 అయిపోగొట్టండి. 1 అయిపోయిన తర్వాత లెవెల్ 2కి రండి, లెవెల్ 3కి రండి, 4కి రండి. ఆ విధంగా 120 పుస్తకాలు అయిపోగొట్టండి ఫ్రెండ్స్. మీకు ఇంగ్లీష్ ఎందుకు రాదో నేను ఛాలెంజ్ చేస్తాను ఫ్రెండ్స్. ఎలా ప్రాక్టీస్ చేయాలి సార్ నేను చెప్తాను చూడండి. లెవెల్ 1, ఇప్పుడు మనము లెవెల్ 1లో ఉన్నాం అనుకుందాం. లెవెల్ 1లో ఉన్నాం. ఈ ఒక్క పుస్తకమే తీసుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ లేవనుకోండి, మీరు భయపడకండి, అమ్మో ఇన్నోటి పుస్తకాలా, ఎప్పుడు చదువుకోలరా నాయన. ఇక్కడ చదువుకో అని నేను అనట్లే, ప్రాక్టీస్ చెయ్యి బాబు అంటున్నా. మౌత్ ప్రాక్టీస్, నోటితో ప్రాక్టీస్ చేస్తేనే ఇంగ్లీష్ వస్తుంది ఫ్రెండ్స్. నోటితో పలికితేనే ఇంగ్లీష్ వస్తుంది. మీరు ఎంత విన్నా, ఎంత రాసినా, ఎంత చేసినా, ఏం చేసినా కూడా ఇంగ్లీష్ అనేది అంత తొందరగా రాదు. ఫైనల్ స్టేజ్ నువ్వు మాట్లాడాలి. నువ్వు ఇక్కడ మాట్లాడడం నేర్చుకుంటే ఫైనల్గా నువ్వు ఎవరి దగ్గరైనా మాట్లాడడానికి నీకు దమ్ వస్తుంది, కెపాసిటీ వస్తుంది ఫ్రెండ్స్. ఇది గుర్తుపెట్టుకోండి, అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. మీకోసం 120 పుస్తకాలు నేను తయారు చేశాను. ఇకపోతే ప్రాక్టీస్ ఎలా చేయాలనేది నేను ఒక పుస్తకం ద్వారా కొంచెం చెప్తాను ఫ్రెండ్స్, ఒక పేపర్ వివరిస్తాను. మీరు అదే మాదిరిగా ఈ రోజు నుంచి మీరు నిజంగా ఇంగ్లీష్లో మాట్లాడాలి, నేను ఇంగ్లీష్లో రాణించాలి, ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే నేను ఒక సంవత్సరం కోర్స్ ఫ్రెండ్. ఇది 1 నెలకో 2 నెలలకో 6 నెలలకో అయిపోగొట్టని నేను అన్నట్లే. ఇది ఒక లైఫ్ టైం పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకు సంవత్సరం కూడా ఎందుకు పెట్టుకోవడం, లైఫ్ టైం కోర్స్ అని తీసుకోండి. మీకు టైం దొరికింది, మీరు ఆ న్యూస్ పేపర్లు ఈ న్యూస్ పేపర్లు చదివేంత ఓపిక మనకు లేదు. మీకు టైం దొరికినప్పుడు ఒక్కొక్క పుస్తకం అయిపోగొట్టండి. చూడండి, బరువు లేదు, ఏం లేదు, జస్ట్ మీకోసం ఒక 500 వాక్యాలు ఒక్కొక్క పుస్తకంలో పెట్టా. 500 దాకా మీకు సెంటెన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ పుస్తకం విలువ గురించి నేను క్లియర్గా చెప్పేస్తాను. ఈ పుస్తకం గురించే మాట్లాడతాను ఇప్పుడు. ఇది ఒక్కటి మీకు అర్థమైందంటే 120 పుస్తకాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఈ మొత్తం సెట్ అంతా కూడా మీరు కొనేయచ్చు. ఈ మొత్తం సెట్ కాస్ట్ వచ్చేసి 4000 రూపాయలు ఫ్రెండ్స్. మొత్తం 4000 రూపాయలకు 3 స్టేజ్లుగా
120 పుస్తకాలు ఫ్రెండ్స్. ఇవి మొత్తం 120 లెవెల్స్ అంటాం. ఓకే, సో ఇకపోతే 1వ లెవెల్ గురించి నేను మాట్లాడతా ఫ్రెండ్స్. క్లియర్ కట్గా దీన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఇంట్లో కూర్చొని ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలనేది నేను ఇప్పుడు క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇకపోతే ఇక్కడ ఫస్ట్ పేజ్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. మౌత్ ప్రాక్టీస్ లెవెల్ 1 అని ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ మొదటి పేజీ ఇట్లా ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు స్టార్ట్ చేయండి, ఓం నమః శివాయ అనుకోండి. ఈరోజు స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలి, కొంచెం ఈ విధంగా కొంచెం చేతులు అడ్డం పెట్టుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి, ఫస్ట్ మీరు నేర్చుకోండి. దయచేసి ఫోన్కు సమాధానం ఇవ్వండి. ఆన్సర్ ది ఫోన్ ప్లీజ్ అని. ఆ వ్యక్తితో జాగ్రత్తగా ఉండండి. బీ కేర్ఫుల్ ఆఫ్ దట్ పర్సన్. మొబైల్ ఫోన్తో జాగ్రత్త. బీ కేర్ఫుల్ విత్ ద మొబైల్ ఫోన్. మీ మాటలు జాగ్రత్త. బీ కేర్ఫుల్ విత్ యువర్ వర్డ్స్. మీకు మీరు నిజాయితీగా ఉండండి. అంటే తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ నేర్చుకోండి. మేమేం మీకు వస్తుంది మీరు చెప్పేయండి అని అనట్లే. ఫస్ట్ నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత ఏదైనా ఇంకొక పుస్తకం తీసుకొని దీన్ని ఇలా ఒక పేపర్ అడ్డం పెట్టుకొని సొంతంగా చెప్పడానికి ప్రయత్నించండి. ఈ పేపర్ వచ్చిన తర్వాత, ఈ పేపర్ అంతా అయిపోయిన తర్వాత రెండో పేపర్కి రండి. ఇంగ్లీష్లో ఏమంటారు అంటే తెలుగు ఉంది, ఒక పక్క ఇంగ్లీష్ ఉంది. తెలుగు ఉంది, ఒక పక్క ఇంగ్లీష్ ఉంది. తెలుగు ఉంది, ఒక పక్క ఇంగ్లీష్ ఉంది. మీరు గుర్తు చేసుకొని నేర్చుకుందామా, లేకపోతే ఎక్కడైనా వెళ్ళి పెద్ద పెద్ద పుస్తకాలు ఓపెన్ చేసుకొని నేర్చుకుందామా అంటే ఇన్ని సెంటెన్సెస్ ఎక్కడా కూడా కనిపించవు ఫ్రెండ్స్. మీకు మంచి మంచి సెంటెన్సెస్, మనం ఇంట్లో ఉపయోగించే సెంటెన్సెస్ అన్నీ కూడా మీకు సుమారుగా 1,00,000 వాక్యాల రూపకంగా 120 పుస్తకాలు తయారు చేసే ఫ్రెండ్స్. 1,00,000 వాక్యాలు ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఒక లైఫ్గా తీసుకోవాలి దీన్ని. ఇది మీ చిన్నపిల్లలు ఇంట్లో ఉన్న వాళ్ళతో ప్రాక్టీస్ చేయించండి. మీరు పెద్దవాళ్ళు, గృహిణులు, బిజినెస్ పర్సన్స్ ఎవరైనా సరే ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే చివరికి మీరు చేయాల్సిన పని, మీరు ఎంత రాస్తారా, ఎంత చదువుతారా, మీకు ఎంత గ్రామర్ నాలెడ్జ్ ఉందా అని నేను అనట్లే ఫ్రెండ్స్. మీ నాలెడ్జ్ అంతా కూడా ఇక్కడ చివరిగా ప్రాక్టీస్ చేయడానికి చూపించాలి. మీ దగ్గర మీరు చేయాల్సిన పని ఏంటంటే దయచేసి ఫోన్కు సమాధానం ఇవ్వండి అనగానే ఆన్సర్ ద ఫోన్ ప్లీజ్. ఆ వ్యక్తితో జాగ్రత్తగా ఉండండి. బీ కేర్ఫుల్ ఆఫ్ దట్ పర్సన్. మొబైల్ ఫోన్తో జాగ్రత్త. బీ కేర్ఫుల్ విత్ ద మొబైల్ ఫోన్. మీకు వస్తుంది అనుకోండి, కొంచెం చేతులు అడ్డం పెట్టుకొని సొంతంగా చెప్పండి. ఒకసారి చూసి చెప్పండి, ఒకసారి చూడకుండా చెప్పండి, ఒకసారి చూసి చెప్పండి, ఒకసారి చూడకుండా చెప్పండి. ఈ విధంగా రిపీటెడ్ ప్రాక్టీస్. ఇది బాగా తెలుసు సార్, మాకు బాగా వచ్చేసింది అనుకుంటే అప్పుడు రెండో పేజీకి రండి. మళ్ళీ రెండో పేజీ బాగా నేర్చుకున్నాం సార్, రెండో పేజీ అంతా వచ్చు సార్ మాకు, అప్పుడు మూడో పేజీకి రండి. మూడో పేజీ అయిపోయిన తర్వాత నాలుగో పేజీకి రండి. ఈ విధంగా ఒక వారానికి ఒక పుస్తకం అయిపోగొట్టండి ఫ్రెండ్స్. మీ లైఫ్ అంతా తీసుకోండి, మొత్తం అయిపోగొట్టడానికి మీ లైఫ్ అంతా తీసుకోండి. ఇంగ్లీష్ అనేది ఎందుకు రాదు, ఇంగ్లీష్ అనేది ఎందుకు రాదండి? మనం నోటితో ప్రాక్టీస్ చేయాలి లేదా ఇతరులతో మాట్లాడాలి. మాట్లాడడానికి ఎవరూ దొరకట్లేదు. మనం బయట ప్రపంచంతో మాట్లాడడానికి ఎవరు దొరకట్లేదు. అలాంటప్పుడు సెల్ఫ్ ప్రాక్టీస్ చేయాలి. ఆ సెల్ఫ్ ప్రాక్టీస్ ఎలా చేస్తారు? 120 పుస్తకాలు మీ ఇంట్లో పెట్టుకోండి, ఒక్కొక్క పుస్తకంగా అయిపోగొట్టుకుంటూ రండి. యూ విల్ బికమ్ ద హీరో. నేను ఛాలెంజ్ చేస్తున్నా ఫ్రెండ్స్, యూ విల్ బికమ్ ఏ హీరో. అర్థమైందా ఫ్రెండ్స్? సో ఇవన్నీ కూడా మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలంటే చెప్తున్నా కదా ఫ్రెండ్స్. మీకు నచ్చిన పేపర్ ఓపెన్ చేసుకోండి. ఈ బుక్ అంతా అయిపోయింది, అప్పుడు మీరు నచ్చిన పేపర్ ఓపెన్ చేసుకొని మొత్తం తెలుగు చదవండి, ఇంగ్లీష్ చెప్పండి, తెలుగు చదవండి, ఇంగ్లీష్ చెప్పండి, సొంతంగా చెప్పండి, చూసి చెప్పండి, తప్పేం లేదు. ఒకవేళ రాలేదనుకో చూసుకోండి. ఓహో, ఈ వస్తువు వైపు ఒకసారి చూడండి. హ్యావ్ ఎ లుక్ అట్ దిస్ ఆర్టికల్. ఈ వస్తువు వైపు ఒకసారి చూడండి. హ్యావ్ ఎ లుక్ అట్ దిస్ ఆర్టికల్. సొంతంగా చెప్పండి. ఇప్పుడు ఈ వస్తువు వైపు ఒకసారి చూడండి. హ్యావ్ ఎ లుక్ అట్ దిస్ ఆర్టికల్. ఈ విధంగా చూడకుండా ఒకసారి, చూసి ఒకసారి, చూసి ఒకసారి, చూడకుండా ఒకసారి ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ఈ బుక్ అంతా నమిలి తినండి. ఈ ఒక్క బుక్కే మీకు ఆయుధంగా మార్చుకోండి. ఈ ఒక్క బుక్ వస్తే మీకు 500 వాక్యాలు వచ్చేసినట్టే. జీవితంలో మనం మాట్లాడే ఒక 500 వాక్యాలు మీరు నేర్చేసుకున్నట్టే. ఒక 500 వాక్యాలు వచ్చిన తర్వాత దీన్ని అప్పుడు పక్కన పెట్టేసి మళ్ళీ రెండో లెవెల్ ఓపెన్ చేయండి. రెండో లెవెల్ ఓపెన్ చేసి మళ్ళీ దీంట్లో రండి. ఈ లెవెల్లో మీరు క్రెడిట్ కార్డులు ఒప్పుకుంటారా? మీరు క్రెడిట్ కార్డులు ఒప్పుకుంటారా? డూ యూ యాక్సెప్ట్ ది క్రెడిట్ కార్డ్స్? నీవు ఎప్పటికీ తొందరగా నిద్రపోతావా? డూ యూ ఆల్వేస్ గో టు బెడ్ ఎర్లీ? ఈ విధంగా సొంతంగా చదవండి, తెలుగు చదవండి, ఇంగ్లీష్ అర్థం చేసుకోండి. ఫస్ట్ తప్పు చెప్తాం, ఆ తర్వాత మళ్ళీ ఒప్పు చెప్తాం. నేర్చుకోండి, నిదానంగా స్టెప్ బై స్టెప్ నేర్చుకోండి. 1,00,000 వాక్యాలు ఉంటాయి ఫ్రెండ్స్. మొత్తం అన్నీ కలిపి మీకు 120 పుస్తకాలలో మొత్తం 1,00,000 వాక్యాల దాకా ఉంటాయి ఫ్రెండ్స్. అద్భుతమైన మెటీరియల్ ఫ్రెండ్స్. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్గా తీసుకోండి. మీరు ఎంత ఇంగ్లీష్లో రాయడం వచ్చు, చదవడం వచ్చు సార్, గ్రామర్ వచ్చు, అన్నీ వచ్చు మాకు, అయినా కూడా నేను మాట్లాడలేకపోతున్నా. ఎందుకు మాట్లాడలేకపోతున్నాం ఫ్రెండ్స్? ఎందుకు మాట్లాడలేకపోతున్నామంటే మనకు సర్టెన్ ప్రాక్టీస్ లేక, ఒక తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో సొంతంగా చెప్పలేక.
ఫస్ట్ తప్పులు చేస్తాం ఫ్రెండ్స్, ఎవరైనా మీరైనా నేనైనా ఎవరైనా ఫస్ట్ తప్పులు చేస్తాం. ఆ తర్వాత మళ్ళీ రిపీటెడ్ ప్రాక్టీస్ చేస్తాం. మన దగ్గర ఉన్న మెటీరియల్ని ఈ విధంగా మనం యూజ్ చేసుకొని మనంతకు మనం ఇంట్లో డెవలప్ అయ్యి బయట ప్రపంచంతో మీరు మీ దమ్మును చూపించండి. అర్థమైందా ఫ్రెండ్స్? మనం ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేయాలి కదా ఫ్రెండ్స్. మనం ప్రాక్టీస్ చేయకోకుండా ఇంగ్లీష్ అయితే రాదు ఫ్రెండ్స్. సో అందుకనే మీరు ఒకసారి మీరు గమనించండి, 120 పుస్తకాలు ఫ్రెండ్స్. ఇది 1 నుంచి 40 పుస్తకాల దాకా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఒక సెట్. ఇది సార్ నేను 3 తీసుకోలేనులేండి సార్, నాకు ఈ ఒక్క బుక్ సెట్ ఇవ్వండి అంటే 1 నుంచి 40 పుస్తకాల దాకా వస్తాయి ఫ్రెండ్స్. ఇది 1500, 1500. ఒకటే సెట్ తీసుకుంటానంటే 1500. సరే ఈ సెట్ కావాలి, రెండో సెట్ కావాలని అడగండి. ఇది స్టేజ్ నెంబర్ 2 అనమాట. 41 నుంచి 80 దాకా, ఇది 41 నుంచి 80 దాకా ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి మీకు 1500. ఇది వచ్చేసి 81 నుంచి మళ్ళీ 120 దాకా, ఇది 1500. అంటే 1500 4500 అవుతుంది ఫ్రెండ్స్. 3 కలిపి ఒకేసారి తీసుకునే వాళ్ళకి ఒకేసారి బండల్గా వస్తుంది ఫ్రెండ్స్ మీ ఇంటికి. అది కాస్ట్ వచ్చేసి కేవలం 4000 రూపాయలు అవుతుంది ఫ్రెండ్స్. 4000 రూపాయలకు 120 పుస్తకాలు మీ ఇంట్లో ఉండే తీరాలి. పిల్లలు ఉన్న వాళ్ళు ఇంగ్లీష్ రేపొద్దున మీకు రాదు, ఇంగ్లీష్ తెలీదు, మా పిల్లలకి ఇంగ్లీష్ ఎట్లా నేర్పించాలి, ఏం లేదు ఫ్రెండ్స్. పిల్లల చేతికి ఇవ్వండి, ప్రాక్టీస్ చేయించండి. పిల్లలకి మీరు ఈ విధంగా అడగండి ఫ్రెండ్స్, ఈ విధంగా అడగండి. అరే వారము చివరి రోజు ఆనందంగా గడపండి, వారము చివరి రోజు ఆనందంగా గడపండి, హ్యావ్ ఏ నైస్ వీకెండ్. ఈ విధంగా పిల్లలకి ప్రాక్టీస్ చేయించండి ఫ్రెండ్స్. మీ పిల్లలకే డైరెక్ట్ ప్రాక్టీస్ చేయించండి. ఇంకో రొట్టె ముక్క తీసుకో, హ్యావ్ అనదర్ స్లైస్ ఆఫ్ బ్రెడ్. ఇక్కడ నువ్వు ఉన్నావు, అక్కడికి వెళ్ళు. హియర్ యు ఆర్, యు గో దేర్. ఇక్కడ నువ్వు ఉన్నావు, అక్కడికి వెళ్ళు. హియర్ యు ఆర్, యు గో దేర్. పిల్లలతో అడగండి, మీరు అడగండి, పిల్లల్ని ముందర కూర్చోబెట్టుకొని ప్రాక్టీస్గా అడగండి. ఈ విధంగా త్వరగా, లేకపోతే నీకు ఆలస్యం అవుతుంది, హరి అప్ ఆర్ ఎల్స్ యు విల్ బికమ్ లేట్. ఈ విధంగా మనము ఎప్పుడైతే పిల్లలకి ప్రాక్టీస్ ఇస్తామో, మనం ప్రాక్టీస్ చేస్తామో ఇంగ్లీష్ వద్దన్నా వస్తుంది ఫ్రెండ్స్. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ కోర్స్ అని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎవరైనా సరే ఎప్పుడైనా సరే కాల్ చేయండి. మీకు ఈ సెట్ మొత్తం కావాలి అనుకుంటే కనుక 9390495239. 120 పుస్తకాలు ఫ్రెండ్స్, మీ ముందరే ఉన్నాయి చూడండి ఒకసారి. మొత్తం కలిపితే 120 పుస్తకాలు ఫ్రెండ్స్. పెద్ద బండల్ ఇది. ఇంతవరకు వస్తుంది ఫ్రెండ్స్. ఇది కూడా పైన పెడితే ఇంతవరకు వస్తుంది. సో ఈ పుస్తకాలన్నీ కూడా మీ ఇంట్లో పెట్టుకోండి. ఈ రోజు నుంచి 1,00,000 వాక్యాలు ప్రాక్టీస్ చేయండి. మీకు నచ్చిన పుస్తకం చదువుకోండి, కానీ ఒక సీరియల్గా వెళ్తే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే 100% యూ విల్ గెట్ ఎ గుడ్ నాలెడ్జ్ అండ్ ఐ షూర్. సో మీరు చక్కగా ఇంగ్లీష్ మాట్లాడతారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఐ హోప్ దట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నాయి సార్, నాకు కొంచెం ఇంకా క్లారిటీ కావాలి అనుకునే వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేయండి, 9390485239. ఈ మొత్తం కాస్ట్ వచ్చేసి 4000 అవుతుంది ఫ్రెండ్స్. మొత్తం 3 సెట్లు, అంటే స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 3 సెట్లు కలిపి మీకు 4000 రూపీస్ కాస్ట్ అనమాట. ఎవరికైనా ఇంకా డౌట్స్ ఉంటే కాల్ చేయండి, 9390495239. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.